రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ జరిగింది. నూతన సంవత్సరం కానుకగా ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పింఛన్ సొమ్ము అందజేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోలాహలంగా సాగింది. జనవరి 1న నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ఒకరోజు ముందుగానే పింఛన్ సొమ్ము పంపిణీ చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 63,78,000 మందికి 2,717 కోట్ల రూపాయలను ప్రభుత్వం అందజేసింది. లబ్ధిదారుల ఇళ్లను జియో ట్యాగింగ్ చేసిన ప్రభుత్వం సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేస్తున్నారా లేదా అన్నది పరిశీలించింది. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. నందిగామలో ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య, గుడివాడలో ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ జరిగింది. కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెల్లవారుజాము నుంచి అధికారులతో కలిసి వార్డుల్లో తిరిగి పింఛన్లు పంపిణీ చేశారు. ముండ్లమూరు మండలం పసుపుగల్లులో దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లోనూ పింఛన్ల పంపిణీ ఉత్సాహంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా దీనబంధుపురంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు పింఛన్లు పంపిణీ చేశారు. పెద్ద తామరపల్లి నుంచి కొండ ప్రాంతంలోని పలు గ్రామాల మీదుగా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించి ప్రజల్లో ఉత్సాహం నింపారు. శ్రీకాకుళం జిల్లా కొరసవాడలో కలెక్టర్ దినకర్ స్వప్నిల్ పుడ్కర్తో కలిసి ఎమ్మెల్యే గోవిందరావు పింఛన్లు పంపిణీ చేశారు. విజయనగరం జిల్లా జొన్నవలసలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. విశాఖ జిల్లా సింహాచలంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. గోపాలపట్నంలో ఎమ్మెల్యే గణబాబు ఇంటింటికి వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేశారు. అనంతపురం జిల్లా రూపానాయక్ తండాలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పింఛన్లు పంపిణీ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ అడదాకులపల్లిలో మంత్రి సవిత ఇంటింటికి వెళ్లి పింఛన్ల సొమ్ము అందజేశారు. కొత్త చెరువులో ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మడకశిరలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే బండారు శ్రావణి పింఛన్దారులకు సొమ్ము అందజేశారు.